అనగనగా అది వెంకటాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో సత్యమూర్తి అనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు. అతను పేరుకు తగ్గట్టు అతని జీవితంలో ఎప్పుడూ అబద్ధమాడి ఎరుగడని ఆ ఊళ్ళో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా ఒకనాటి రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత రామన్న అనే ఒక కుంటివాడు సత్యమూర్తి ఇంటికి వచ్చి ఇలా అంటాడు. అయ్యా, నాకు ఈ ఊరిలో మీకంటే నమ్మదగిన వారంటూ ఎవ్వరూ లేరు. అందుచేత మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. మిమ్మల్ని నమ్ముకుని నేను వచ్చాను అని దీనంగా అంటాడు. అతని వాలకం చూసి సత్యమూర్తి ఇలా అంటాడు. ముందు నువ్వు ఎవరు చెప్పు, నీకేం కావాలో చెప్పు. నా వల్ల అయితే నేను తప్పకుండా చేస్తాను అంటాడు సత్యమూర్తి. దాంతో రామన్న తన గురించి ఇలా చెప్పడం మొదలు పెడతాడు. అయ్యా, నా పేరు రామన్న. నేను మీ పక్క ఊరిలోనే ఉండే ఆ కోదండం తమ్ముణ్ణి. మీకు తెలుసుగా, మా అన్న మా గ్రామంలోనే ధనవంతుల్లో ఒకడని. అవునయ్యా, నేను విన్నాను మీ అన్నయ్య కోదండం గురించి. ఇంతకీ నువ్వు అతను తమ్ముడువా? అసలు నువ్వెందుకుంటున్నావు? నీ కాలుకి చేతికి ఏమైంది? అయ్యా, నేను చిన్నతనంలోనే స్నేహితులతో ఆడుకుంటూ ఒక చెట్టుపై నుండి పడి ఒక చెయ్యి కాలు విరక్కొట్టుకుని అవిటివాడినయ్యానయ్యా. అయ్యో పాపం, అలా జరిగిందా? మరి ఇప్పుడు ఎందుకు ఇక్కడికొచ్చావు? అది చెబుదామని వచ్చానయ్యా. నేను అవిటివాడినైన నాటి నుండి మా అన్న నన్ను చాలా హీనంగా చూడటం మొదలుపెట్టాడు. అసలు అవిటివాళ్లకు అడుక్కు తినడం తప్ప మరో గతి లేదని నన్ను అనేక మాటలంటూ ఎప్పటికప్పుడు బాధ పెడుతూ ఉండేవాడు. అవునా? ఆ కోదండం అంత దుర్మార్గుడా? మరి అతను అంత నీచంగా చూస్తుంటే మీ అమ్మగారు ఉన్నారు కదా, ఆవిడేమీ అనలేదా? ఎందుకనలేదయ్యా. మా అమ్మ ఎప్పుడూ నా గురించే దిగులు చెందుతూ ఉండేది. ఆవిడ చాలాసార్లు నా గురించి మా అన్నకు చెప్పి చూడాలి అని ప్రయత్నించింది. కానీ అతను మారలేదు. అసలు మా అమ్మ ఉంది కాబట్టే నేను ఇంకా ఇంట్లో ఉండగలుగుతున్నాను. లేకపోతే మా అన్న ఎప్పుడో నన్ను బయటికి గెంటేసేవాడు. నిజమా? మరి నువ్వు ఇన్ని బాధలు పడే కంటే మీ నాన్నగారి ఆస్తిలో నీకు సగం వాటా వస్తుంది కదా, నువ్వు ఎప్పుడూ అడిగి తీసుకోలేదా? అయ్యో, నాకు అంత ధైర్యం లేదయ్యా. నేను ఆస్తిలో వాటా అడిగిన రోజే అది నాకు ఆఖరి రోజవుతుంది. మా అన్న నన్ను చంపేస్తాడు. అందుకే మా అమ్మ మా అన్నకు తెలియకుండా పోగు చేసిన 100 వరహాలు నాకిచ్చి వాటిని ఎక్కడన్నా దాచుకోమని, ఆమె చనిపోయిన తర్వాత నాకు కష్టకాలంలో ఉపయోగపడతాయని చెప్పిందయ్యా. మంచిది. మొత్తానికి ఆ కోదండం వల్ల నువ్వు ఆ ఇంట్లో చాలా కష్టాలు పడుతున్నావన్నమాట. ఇంతకీ ఇప్పుడు నీ సమస్య ఏమిటో చెప్పలేదు. అయ్యా, అందుకే ఇక్కడికి వచ్చాను. నా దగ్గర ఉన్న డబ్బు ఆ ఊళ్ళో ఎవరి దగ్గర దాచినా అది మా అన్నకు వెంటనే తెలిసిపోతుంది. పైగా ఆ ఊళ్ళో నేను ఎవరినీ నమ్మలేను. అది కాక మా అన్నను కాదని ఆ ఊళ్ళో నన్ను చేరదీసేవారెవ్వరూ లేరు. అందుకే మీ దగ్గరికొచ్చానయ్యా. ఓ, ఇప్పుడు నాకు అర్థమైందయ్యా. అంటే నీకు మీ అమ్మగారిచ్చిన డబ్బును నా దగ్గర దాయమని చెప్పడానికి నువ్వు ఇక్కడికొచ్చావు, అంతే కదా? అవునయ్యా. అంతేకాదు, మీరు ఈ డబ్బుని దాచి ఉంచడమే కాదు, ఈ సంగతి మా అన్నకు చెప్పకుండా ఉండాలి. మా అమ్మ నాకేదో డబ్బిచ్చినట్టు ఆయన పసిగట్టి నన్ను గుచ్చిగుచ్చి అడిగాడు. ఈ డబ్బు గురించి మా అన్నకు తెలిసినట్టయితే అది నాకు ఇక దక్కదు. అందుకే మీరే దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టాలయ్యా అనంటాడు రామన్న. కోదండం గురించి, అతని అవిటి తమ్ముడు గురించి సత్యమూర్తి ఇదివరకే కొంత విని ఉండటం చేత రామన్న మాటల్లో విశ్వాసం ఉంచి ఇలా అంటాడు. సరే, అయితే నీ డబ్బు సంగతి నా ద్వారా మీ అన్నకు తెలియనివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు. నీ అన్న వచ్చి అడిగితే నువ్వు ఎవరో కూడా నాకు తెలియదని చెప్పేస్తాను. ఇక నీకు కావలసినప్పుడు వచ్చి నీ డబ్బును తీసుకుంటూ ఉండొచ్చు అని ధైర్యం చెప్పి రామన్న దగ్గర డబ్బు తీసుకుని అతన్ని అక్కడ్నుండి పంపించేస్తాడు సత్యమూర్తి. అయితే కొద్ది రోజుల్లోనే రామన్న భయపడిందంతా జరుగుతుంది. తన తమ్ముడు సత్యమూర్తి గారి గ్రామం వెళ్లి అతని వద్ద కొంత డబ్బు దాచినట్టు ఎవరి ద్వారానో కోదండానికి తెలియనే తెలుస్తుంది. ఆ మర్నాడే అతను సత్యమూర్తి వద్దకు వచ్చి ఇలా అంటాడు. ఏంటండి సత్యమూర్తి గారు, ఇది నా తమ్ముడు మీ దగ్గర ఏదో ధనం దాచినట్టు నాకు తెలిసింది. చెట్టంత అన్నను నేను బ్రతికుండగా మీరిలా చేయటం ఎంత మాత్రం భావ్యం కాదు. ఈ సంగతి తెలిసి నలుగురు నా గురించి మా ఊళ్ళో ఏమనుకుంటారు చెప్పండి? నేను తమ్ముడికి ద్రోహం చేసేవాళ్ళ ఉన్నానా? వాడి డబ్బు నా దగ్గర ఉంటే మింగేస్తానా? వాడేదో తెలియక మీ దగ్గరికి వచ్చాడు. దయచేసి దాన్ని నాకిచ్చేయండి అని కోదండం అనగానే రామన్నకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చిన సత్యమూర్తి అసలు నిజం దాచిపెట్టి తనకేమీ తెలియనట్టు ఇలా అంటాడు. అయ్యో, అసలు మీరేం చెబుతున్నది నాకు అర్థం కావటం లేదు. మీ తమ్ముడు నా దగ్గరికి రానూ లేదు, నా వద్ద ఎటువంటి డబ్బు దాచనూ లేదు. మీకెవరో తప్పుడు వార్తను అందించినట్టున్నారు అని అంటాడు సత్యమూర్తి.
అయితే సత్యమూర్తి అబద్ధాలాడతాడని కోదండం కలలో కూడా అనుకోడు. కాని సత్యమూర్తి అన్న మాట నిజం కాదని కోదండానికి రూఢిగా తెలుసు. దాంతో ఇలా అంటాడు. మీరు అబద్ధం ఆడతారని నేను అస్సలు ఊహించలేదు. నా తమ్ముడు మీ ఇంటికి రావడం కళ్ళారా చూసినవాడే నాకీ మాట చెప్పాడు. నేనెందుకు పొరపడతాను? అయ్యో, మీరు పొరపాటు చేశారు అని నేను అంటం లేదండి. కానీ మీకు వార్త అందించిన ఆ వ్యక్తి ఎవరినో చూసి మీ తమ్ముడు అనుకునుంటాడు. అసలు మీ తమ్ముడు మా ఇంటికి రానేలేదు. అసలు నేనెందుకు అబద్ధం ఆడతాను? నా గురించి మీకు తెలుసు కదా అని అంటాడు సత్యమూర్తి. దాంతో కోదండం సత్యమూర్తిని ఏమీ చెయ్యలేక అక్కడ్నుండి వచ్చేసి ఆ రోజు నుండి సత్యమూర్తి కూడా అబద్ధాలాడతాడని తనకు తెలిసిన వారందరి దగ్గర ప్రచారం చేస్తూ ఉంటాడు. ఇది విని ఒక పెద్ద మనిషి కోదండంతో ఇలా అంటాడు. ఏటయ్య నువ్వనేది? అసలు సత్యమూర్తి అంటే ఏటో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అందరికీ తెలుసు. అతని నిజాయితీ గురించి శంకించడం భావ్యం కాదు. నువ్వు చెప్పేది నేను కాదు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక్కళ్ళు కూడా నమ్మరు. లేదు లేదయ్యా, అతను మీరందరూ అనుకుంటున్నట్టు సత్యసంధుడేం కాదు. అతి త్వరలోనే ఈ సంగతి నేను రుజువు చేస్తాను అని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు కోదండం. ఇక ఆ రోజు నుండి సత్యమూర్తి అసత్యవాది అని నిరూపించడానికి కోదండం చేయని ప్రయత్నాలంటూ ఉండవు. అయితే అతను ఎందులోనూ సఫలీకృతం కాడు. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి ఒకరోజు వాళ్ల గ్రామానికి దగ్గరలో ఉండే అడవి ప్రాంతంలో ఒక వాగులో ఒక సాధువుకు ఒక దేవతా విగ్రహం దొరుకుతుంది. అది చూసి సాధువు ఆ అడవిలో పశువులను మేపటానికి వచ్చిన కాపర్లతో ఇలా అంటాడు. ఈ వాగులో నాకొక దేవతా విగ్రహం దొరికిందయ్యా. ఈ విగ్రహాన్ని మీ గ్రామస్తులొచ్చి తీసుకుపోయి మీ ఊళ్ళో ఒక మంచి ప్రదేశంలో ప్రతిష్ఠ చేసి గుడి కట్టించి అర్చించాలి. లేకపోతే మీ గ్రామానికి అరిష్టం అని చెబుతాడు ఆ సాధువు. ఆ సంగతి గ్రామంలో తెలియగానే గ్రామ పెద్దలందరూ కలిసి ఆ విగ్రహానికి గుడి కట్టించాలని నిర్ణయించి అది కట్టడానికి చోటు కూడా చూసి చందాలు వసూలు చేస్తూ ఉంటారు. అప్పుడు కోదండంలాంటి ధనికులు ముందుకు వచ్చి, ఈ గుడి కట్టడానికి కావలసిన విరాళం ముందుగా నేనే ఇస్తాను. అతి వైభవంగా విగ్రహాన్ని తీసుకువచ్చి మన ఊరి గుడిలో ప్రతిష్ఠిద్దాం. నేనే ఆ బాధ్యతను కూడా తీసుకుంటాను అని ఆ పనిని తన నెత్తిమీద వేసుకుని కోదండమే అందరికన్నా పెద్ద మొత్తం చందా వేసి పెత్తనం వహిస్తాడు. అలా ఆ విగ్రహ ప్రతిష్టకుగాను పీఠం తయారవుతుంది. విగ్రహాన్ని తీసుకురావడానికి గ్రామస్తులు మేళతాళాలతో బయలుదేరి సాధువు ఉండే చోటికి చేరుతారు. పూజారి స్నానం చేసి పరిశుద్ధుడై వచ్చి ఆ విగ్రహాన్ని ఎత్తబోయేసరికి అతని చేతులు చురుక్కున కాలుతాయి. అతను బాధతో అరిచి వెనకడుగు వేస్తాడు. అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు. మీరు ఎవ్వరూ తొందరపడకండి. ఆ విగ్రహాన్ని అందరూ తాకలేరు. అది ఒక పవిత్రమైన విగ్రహం. సత్యవ్రతులు పుణ్యాత్ములు కానివాళ్లు దీన్ని తాకలేరు అని సాధువు అనడంతో అక్కడున్నవారంతా వెనక్కి వెళ్లి వారిలో వారు ఆలోచించుకుని ఆ సాధువుతో ఇలా అంటారు. అయ్యా, మీరు చెప్పిన వ్యక్తులు మా ఊళ్ళో ఎవరుంటారు చెప్పండి? మీరు మాత్రమే దానికి అర్హులు. కాబట్టి మీరే స్వయంగా వచ్చి ఈ విగ్రహాన్ని మా గ్రామానికి చేర్చండి బాబు అని ఆ గ్రామస్తులు సాధువుని వేడుకుంటారు. అప్పుడు సాధువు ఒక చిరునవ్వు నవ్వి వారితో ఇలా అంటాడు. నేను మీలాంటి గృహస్థులుండే గ్రామంలోకి ప్రవేశం చెయ్యనని ఒక నియమం పెట్టుకున్నాను. కాబట్టి నేను ఆ విగ్రహాన్ని తీసుకుని మీ గ్రామంలోకి రాలేను. మీలో పుణ్యాత్ములు అనే ఆత్మవిశ్వాసం ఉన్నవారెవరైనా ఉంటే ఆ విగ్రహాన్ని తీసుకుపోండి అని అంటాడు ఆ సాధువు. అప్పుడు గ్రామస్తులు నీకన్నా పుణ్యాత్ముడు ఇంకెవడుంటాడని ఒకరినొకరు మెచ్చుకుని నువ్వు వెళ్ళంటే నువ్వు వెళ్ళు అని వారిలో ఎవ్వరూ కూడా ఆ విగ్రహాన్ని తాకటానికే సాహసించరు. చివరికి అందరి దృష్టి కోదండం మీద పడుతుంది. వాళ్ళిచ్చిన ప్రోత్సాహంతో కోదండం ముందుకు వచ్చి ఇలా అంటాడు. నాకు ఈ విగ్రహాన్ని తాకటానికి ఎటువంటి భయం లేదు. మీరెవ్వరూ భయపడకండి. ఈ విగ్రహాన్ని నేనెత్తుకుంటాను అని అంటాడు కోదండం. దాంతో ఆ సాధువు కోదండం వైపు ఎగాదిగా చూసి ఇలా అంటాడు. నీ ఆత్మవిశ్వాసం బాగుందయ్యా. ఇంతకు నువ్వు పుణ్యకార్యాలు చేసిన వాడివే కదా అని సాధువు అనుమానంగా అడిగేసరికి కొంచెం కోపం వచ్చిన కోదండం ఇలా అంటాడు. అయ్యో, నేను పుణ్యకార్యం చేపోవడమేంటండి? ఇదిగో ఈ దేవతకు గుడి కట్టించడానికి నేనే అందరికన్నా ఎక్కువ విరాళమిచ్చాను. అంతేకాదు, ప్రతి సంవత్సరం తిరునాళ్లప్పుడు బేదలకు అన్నదానాలు వస్త్రదానాలు చేస్తూ ఉంటాను. ఇక నాకంటే పుణ్యాత్ముడి గ్రామంలో ఎవ్వరుంటారు చెప్పండి అని అంటాడు కోదండం చాలా గర్వంగా. దాంతో సాధువు మళ్ళీ ఇలా అడుగుతాడు. సరే అయితే మరో నియమం ఏమిటంటే ఈ విగ్రహాన్ని తాకాలంటే సత్యసంధుడై ఉండాలి. నువ్వు అబద్ధాలు ఆడవు కదా
అని సాధువు అలా గుచ్చిగుచ్చి అడుగుతూ ఉండడంతో కోదండం కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలా అంటాడు. అయ్యో, ఎంత మాట! మీరు నా గురించి పూర్తిగా తెలియక మాట్లాడుతున్నట్టున్నారు. నేను నా జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. అయినా ఒక్కసారి నన్ను మీరు ఆ విగ్రహాన్ని ముట్టుకొనిస్తే ఆ సంగతి మీకే అర్థమవుతుంది అని అంటాడు కోదండం చాలా ఆత్మవిశ్వాసంతో. సరే అయితే, నీకంత ఆత్మవిశ్వాసం ఉంటే నేనెందుకు కాదంటాను. నువ్వు ఆ విగ్రహాన్ని ఎత్తుకుని ఊర్లోకి తీసుకువెళ్ళొచ్చు అని సాధువు అంటాడు. దాంతో కోదండం ముందుకు వచ్చి ఆ విగ్రహాన్ని తాకి చేతులు కాలడంతో కెవ్వున అరిచి వెనక్కి తగ్గి నిలబడతాడు. దాంతో 10 మందిలోనూ అతడికి అవమానంగా అనిపిస్తుంది. అప్పుడు సాధువు ఇలా అంటాడు. చెప్పాను కదా నాయనా, ఎవరు పడితే వారు ఆ విగ్రహాన్ని తాకరాదు అని. ఇక మీ ఊరిలో సత్యవంతుడెవరూ లేరా అని సాధువు మళ్లీ అడిగేసరికి దాంతో తనకి జరిగిన అవమానం మర్చిపోయి ఆ క్షణంలో కోదండానికి సత్యమూర్తి గుర్తుకు వచ్చి అతనిపై ఈ విధంగా పగ తీర్చుకోవచ్చని భావించి ఇలా అంటాడు. ఎందుకు లేరు? మా ఊళ్ళో గాని ఆ పక్క ఊళ్ళో గాని సత్యవంతుడు ఎవరు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు చెప్పారు ఆ సత్యమూర్తి పేరే కదా. తాను మహాపతివ్రతుడని మన ఊరి ప్రజలందరికీ నమ్మకం కదా. అతను అబద్ధం చెప్పాడు అంటే మీరెవరూ నమ్మలేదు కదా. మీ అందరికీ అంత నమ్మకం ఉన్నా ఆ సత్యమూర్తితోనే ఇప్పుడు ఈ విగ్రహాన్ని తాకి ఊళ్ళోకి తీసుకువెళ్ళమని చెప్పండి అని అతను అనడంతో అక్కడున్న వారందరిలోనూ ఉత్సాహం వస్తుంది. వెంటనే సత్యమూర్తిని పిలుచుకురావడానికి ఒక సేవకుణ్ణి పంపిస్తారు. సేవకుడు వెళ్లి తాను వచ్చిన పని చెప్పగానే సత్యమూర్తి అక్కడకు వచ్చి సాధువుకు నమస్కారం చేసి ఆ విగ్రహాన్ని ఎత్తటానికి అనుమతి కోరుతాడు. అప్పుడు సాధువు కోదండాన్ని అడిగినట్టుగానే సత్యమూర్తిని కూడా ఇలా అడుగుతాడు. నీ గురించి విన్నాను నాయనా. ఈ ఊరి వారందరూ నీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. నిజంగా నువ్వు పుణ్యకార్యాలు చేసిన వాడివే కదా? ఆ మాటలకు సత్యమూర్తి చిరునవ్వుతో ఇలా అంటాడు. మహానుభావ, నేను ఇంతకాలం నా అంతరాత్మ చేయమన్న పనులు చేయటమే తప్ప అవి పుణ్యకార్యాలు కావో కూడా నాకు తెలియదు. ఇక నేను చేసింది పుణ్యమా లేక పాపమా అనేది ఆ భగవంతుడే నిర్ణయించాలి. అది నేనెలా చెప్పగలను అని సత్యమూర్తి వినయంగా సమాధానం చెప్తాడు. ఆ సమాధానంతో సంతృప్తి చెందిన సాధువు ఇలా అడుగుతాడు. సరే అయితే, నువ్వు జీవితంలో ఎన్నడూ అబద్ధం ఆడలేదు కదా. నిన్ను అందరూ సత్యహరిశ్చంద్రుడు అంటున్నారు. అది నిజమేనా అని సాధువు మళ్లీ తరచి తరచి అడుగుతాడు. అప్పుడు సత్యమూర్తి కొంచెం ఆలోచించి ఇలా అంటాడు. అయ్యా, ఈ ఊరివారికి అది నాపై ఉన్న గౌరవం. నేను జీవితంలో ఎన్నడూ అబద్ధం ఆడలేదు అని చెప్పలేను. కాని కొన్ని సందర్భాల్లో అబద్ధం కూడా ఆడవలసి వస్తుంది. ధర్మాన్ని కాపాడవలసి వచ్చినప్పుడు అబద్ధం చెప్పడం తప్పు కాదని నేను ఎప్పుడూ విన్నాను. అలా జీవితంలో అబద్ధం చెప్పుంటాను, కాని ఎదుటివారిని వంచడానికి మాత్రం నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు స్వామి. సత్యమూర్తి చెప్పిన సమాధానంతో పూర్తిగా సంతృప్తి చెందిన ఆ సాధువు ప్రసన్న వదనంతో ఇలా అంటాడు. సరే అయితే, నీ పట్ల, నీ సత్యవ్రతం పట్ల నీకు అంత ఆత్మవిశ్వాసం ఉంటే ఈ విగ్రహాన్ని ఎత్తుకుని మీ ఊరిలోకి తీసుకువెళ్ళొచ్చు అని సాధువు అంటాడు. అప్పుడు సత్యమూర్తి భక్తితో ఆ విగ్రహానికి నమస్కారం చేసి చేతులు చాచి అందరూ చూస్తూ ఉండగా దాన్ని ఎత్తుకుంటాడు. అయితే ఆశ్చర్యంగా అతని చేతులు కాలలేదు. అప్పుడు గ్రామస్థులు విజయధ్వానాలు చేస్తూ సత్యమూర్తి వెంట మేళతాళాలతో తమ గ్రామానికి వెళ్లి దేవతను పీఠంపై ప్రతిష్ఠిస్తారు. అటుపైన ఆ విగ్రహం తాకితే ఎవరి చేతులూ కాలలేదు. అందరూ సంతోషిస్తారు గాని ఒక్క కోదండానికే ముఖం మాడిపోయినట్టవుతుంది. దాంతో కోదండం సాధువు వద్దకు తిరిగి వచ్చి ఇలా అంటాడు. స్వామి, ఆ సత్యమూర్తి నా తమ్ముడి వద్ద డబ్బులు తీసుకుని నేను అడిగితే తీసుకోలేదు అని అబద్ధం చెప్పాడు. కానీ విచిత్రంగా ఈ విగ్రహాన్ని తాకినప్పుడు అతనికి చేతులేం కాలలేదు. అదెందుకో తెలుసుకోవచ్చా? చెబుతాను నాయన. అతను వాడిన ఆ అబద్ధం తన స్వార్థం కోసం కాదు. అది నీ తమ్ముణ్ణి రక్షించాలనే తలంపుతో మాత్రమే. అలా ఎవరైతే మంచి పని చేయాలనే ఆలోచనతో అవసరానికో అబద్ధం ఆడినా అది అతని సత్యవ్రతానికి ఎటువంటి భంగం కలిగించదు. అదే ఆ సత్యమూర్తిని కాపాడింది అని సాధువు చెప్పడంతో కోదండానికి తత్వం బోధపడుతుంది. ఆ రోజు నుండి సత్యమూర్తి పైన కూడా గౌరవం పుట్టుకొస్తుంది. అతను తన తప్పు తెలుసుకుని తన తమ్ముణ్ణి సరిగ్గా చూస్తానని తన తల్లి ఎదుట ప్రమాణం చేస్తాడు. సత్యమూర్తి వద్ద ఉంచిన డబ్బును తెచ్చి రామన్న తన అన్న ఎదుట పెడతాడు. కోదండం దాన్ని తమ్ముడికే ఇచ్చేస్తాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం
మా న్యూస్ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.